హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో క్రంచీ ఆనియన్ టొమాటో టోస్ట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పైనుంచి క్రంచీగా, లోపల సూపర్ సాఫ్ట్గా ఉల్లిపాయ టొమాటో టూ మెయిన్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి ఇట్టే చిటికెలో డెలీషియస్ టోస్ట్ని ప్రిపేర్ చేసేయచ్చు. చాలా సులభంగా, చాలా తక్కువ టైంలో. ఏంటి మీరే అంటారు, ఉల్లిపాయ టమోటోతో ఇంత టేస్టీ స్నాక్ ఇన్ని రోజులు మిస్ అయ్యామా అని. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా క్రంచీ టోస్ట్ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలో, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకున్నానండి. ఇందులో జస్ట్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి ఒకటి, సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర కొంచెం లైట్గా ఫ్రై చేద్దామండి. గ్రేట్ చేసుకున్న క్యాప్సికమ్ 2 చిన్న సైజ్, నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ 1 పెద్ద సైజ్, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నామండి. ఎక్కువ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం క్రంచీగానే ఉంచాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకున్నాము. తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న టమోటో 1 పెద్ద సైజ్, సీడ్స్ తీసేసుకున్నానండి. సీడ్స్ లేకుండా వేయండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఆరిగానో, వన్స్ మిక్స్ చేసేసుకున్నామండి. సో మీరు సేమ్ ప్రాసెస్ వచ్చేసి రాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఒక బౌల్లో ఆనియన్స్, క్యాప్సికమ్, టమోటో మొత్తం వేసేసుకొని స్పైసెస్ యాడ్ చేసేసుకోవచ్చు. అలా కూడా మీరు మిక్చర్ అనేది రెడీ చేయొచ్చండి. ఫైనల్గా లెమన్ యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని 1 మినిట్ పెట్టేసుకున్నామండి. మనకి పర్ఫెక్ట్గా మిక్చర్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా మిక్చర్ రెడీ అయిపోయిందండి. ఈ మిక్చర్ని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము. చల్లారిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకున్నానండి మిశ్రమం మొత్తాన్ని కూడా. నెక్స్ట్ ఇందులో గ్రేట్ చేసేసుకున్న చీజ్, మోజరెల్లా చీజ్ తీసేసుకున్నాను. మీరు ప్రొసెసర్ చీజ్ కూడా యూజ్ చేయొచ్చు. టోటల్ 1 కప్ తీసేసుకున్నానండి. ఈ మిక్చర్లో చీజ్ మొత్తం మిక్స్ అయ్యేంతేలాగా మిక్స్ చేసేసుకుందాము. సో టేస్టీ మిక్చర్ రెడీ అయిపోయింది, ఆనియన్ టమాటో మిక్చర్. నెక్స్ట్ టమాటోస్ని ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ కూడా. స్పైసీ గ్రీన్ చట్నీ. సో ఈ రెసిపీ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను. వన్స్ చెక్ చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి టమాటో సాస్. సో ఇంకా మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసేసుకుందాము. నెక్స్ట్ బ్రెడ్ స్లైసెస్, నార్మల్ మిల్క్ బ్రెడ్ తీసేసుకున్నానండి. దీని మీద బటర్ అప్లై చేసేసుకుందాము. ఇలా 2 బ్రెడ్ స్లైసెస్ మీద బటర్ అప్లై చేసేసుకున్న తర్వాత 1 సైడ్ గ్రీన్ చట్నీ, సేమ్ దీన్ని కూడా టర్న్ చేసేసుకుందాము. దీని మీద టమాటో సాస్ అప్లై చేద్దామండి. తర్వాత మనం ప్రిపేర్ చేసిన చీజ్ మిక్చర్, టమాటో స్లైస్, ఆనియన్ స్లైస్, లైట్గా ఉప్పు స్ప్రింకిల్ చేద్దామండి. నెక్స్ట్ అనదర్ బ్రెడ్తో కవర్ చేసేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో నాన్ స్టిక్ కడాయి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసేసుకున్న శాండ్విచ్ వేసేసుకుందాము. సో మీరు ఇలా ప్రెస్ చేయండి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా రెడీ అయ్యేంత వరకు మనం టోస్ట్ చేసేసుకుందాము. సో మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తీసేసుకుందాము.
సో సూపర్ క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా మంచి టేస్టీగా రెడీ అయిపోయిందండి. సో క్రంచీ ఆనియన్ టొమాటో టోస్ట్ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ఇంట్లో ఈ టోస్ట్ని ప్రిపేర్ చేయండి. సో వితిన్ 5 మినిట్స్లో మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా. ఓకేనా? సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను ఎవ్రీడే పోస్ట్ చేసే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. తప్పకుండా వీడియోకి లైక్ ఇవ్వండి. సో మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివ్ అనేది లభిస్తుంది. సో మీ సపోర్ట్ అనేది నాకు లభిస్తుంది. ఫర్దర్గా నేను టేస్టీ రెసిపీస్ అనేవి మీ ముందుకు తీసుకొని రాగలను. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఎంజాయ్ ద టోస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.